హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి బొరుగు ముద్దలు చేసి చూపిస్తున్నాను. కొంతమంది మరమరాల లడ్డూలని కూడా అంటారు. చాలా టేస్ట్గా ఉంటాయండి. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా చేసేయచ్చు ఎవరైనా కానీ. ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 4 కప్పులు బొరుగులను వేసుకోండి. బొరుగులు మెత్తగా ఉంటాయి కదా, ఇలా కొంచెం ఫ్రై చేసి తీసుకున్నాము అని అంటే జస్ట్ 1 నిమిషం పాటు కొంచెం క్రిస్పీగా అవుతాయి ఈ బొరుగులు. లో ఫ్లేమ్లో 1 నిమిషం, జస్ట్ 1 నిమిషం అయితే సరిపోతుంది, మరీ ఎక్కువగా అవసరం లేదు. లో ఫ్లేమ్లో ఇలా 1 నిమిషం పాటు బొరుగులను ఫ్రై చేసుకోండి. అప్పుడు ఇవి కొంచెం క్రిస్పీగా అవుతాయి. మనం అప్పుడు బొరుగు ముద్దలు స్టోర్ చేసుకున్నా కానీ కొంచెం ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటాయి. చూడండి, చేత్తో ఇలా బొరుగులను తీసుకొని కొంచెం ఇలా నలిపినట్లు చేసామంటే బొరుగులు విరిగితే క్రిస్పీగా అయినట్లు. ఇంకా వెంటనే వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. బొరుగులు తీసుకోగానే వెంటనే ఎయిర్ టైట్గా మూత ఉన్న ఒక బాక్స్లో పెట్టుకున్నాము అని అంటే బొరుగులు మెత్తపడవు, లేకుంటే గాలిపోతే మెత్తగా అయిపోతాయి. తర్వాత అదే కడాయిలోకి 1 కప్పు బెల్లం తురుమును వేసుకోండి. అలాగే అందులోకి 1/2 కప్పు నీళ్ళను వేసుకోండి. ఏ కప్పుతో అయితే బొరుగులను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తురుము, అదే కప్పుతో 1/2 కప్పు నీళ్ళను వేసుకొని బెల్లంని పాకం రానివ్వండి. 4 కప్పులు బొరుగులకి 1 కప్పు బెల్లం తురుము అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. హై ఫ్లేమ్లో 3-4 నిమిషాలు గరిటెతో ఇలా తిప్పుతూ ఉన్నాము అని అంటే బెల్లం పాకం వస్తుంది. అయితే ఈ బొరుగు ముద్దలు చేయడానికి బెల్లం ముదురు పాకం రావాలి, లేత పాకం కాదు. పాకం ఎలా చెక్ చేసుకోవాలి అని అంటే ఒక గిన్నెలోకి కొంచెం నీళ్ళని తీసుకొని ఇలా బెల్లం పాకంని కొన్ని డ్రాప్స్ వేసుకొని చెక్ చేయండి. ఇలా గట్టిగా ఉండకట్టింది అని అంటే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఇక్కడైతే పాకం అయితే చూడండి కరెక్ట్గా రాలేదు. మరొక నిమిషం పాటు తిప్పుతూ ఉన్నాము అని అంటే పాకం పర్ఫెక్ట్గా వస్తుంది. నేను మీకు అది కూడా చూపిస్తాను, పాకం ఏ స్టేజ్లో ఉన్నప్పుడు తీసేసుకోవాలి అనేది. చూడండి, ఇక్కడ నేను మరొక నిమిషం తర్వాత పాకం చెక్ చేస్తున్నాను, అసలు వచ్చింది లేనిది. ఇప్పుడైతే కరెక్ట్ పాకం వచ్చింది. ఇలా గట్టిగా ఉండకట్టింది అని అంటే మనకి బొరుగు ముద్దలకి పాకం కరెక్ట్గా వచ్చినట్లు. మీకు నేను చూపిస్తాను చూడండి. ఇలా టంగ్ టంగ్ అని గిన్నెలో వేయగానే మోగుతుంది కదా, ఇలా వచ్చినప్పుడు ఇంక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బొరుగుల్ని, ఆ బొరుగులు మొత్తాన్ని వేసుకొని బాగా కలపండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. పాకం రాగానే ఇంకా ఎక్కువసేపు ఉంచారంటే పాకం మాడిపోతుంది. ఇలా పాకంలో బొరుగులు మొత్తాన్ని బాగా కలపండి. ఇలా పాకంలో బొరుగులు మొత్తాన్ని కలిపిన తర్వాత ఈ మిశ్రమం చల్లారక ముందే వెంటనే బొరుగు ముద్దలు చుట్టుకోవాలి. చల్లారిపోయింది అని అంటే విడిపోతాయి, బొరుగు ముద్దలు చుట్టుకోవడానికి మనకి రాదు. ఇలా అంతా కలిపిన తర్వాత వెంటనే ఒక ప్లేట్కి కొంచెం నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని ఈ మిశ్రమాన్ని ప్లేట్లో వేసుకొని చేతిని నీళ్ళతో తడుపుకుంటూ వెంటనే వీటిని మీకు నచ్చిన సైజులో బొరుగు ముద్దలను చుట్టుకోండి. చేతిని కొంచెం నీళ్ళల్లో తడుపుకుంటూ చుట్టుకోండి, లేకుంటే చేతులు కాలుతాయి. ఈ విధంగా గట్టిగా నేను చూపించినలాగా ముద్దలు చుట్టుకోండి. ఇక్కడ నేను మీడియం సైజులో ఉండే బొరుగు ముద్దలను చేస్తున్నాను, మీరు కావాలంటే కొంచెం పెద్ద సైజు అయినా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్లయితే కొన్ని బొరుగు ముద్దలు చుట్టగానే ఇంకా వెంటనే ఈ బొరుగులన్నీ విడిపోతుంటాయి కదా చల్లారిపోతే, అప్పుడు ఏం చేస్తారు అని అంటే స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి ఈ మిశ్రమాన్ని వేసుకొని జస్ట్ ఒక 10 సెకండ్స్ పాటు వేడి చేశారు అని అంటే ఇది కొంచెం మెల్ట్ అయ్యి అప్పుడు బొరుగు ముద్దలు చుట్టుకోవడానికి ఈజీగా వస్తుంది. చూసారు కదా, జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా చేసుకోవచ్చు బొరుగు ముద్దలు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.